దొంగతనం చేసుకుంటే దొరికే దొంగలను కట్టేసి ఈపు చింతపండు చేస్తుంటారు జనాలు. పోలీసు వాళ్ళు వచ్చేదాకా పొట్టు పొట్టు కొడతనే ఉంటారు. అట్లా కొట్టొద్దు అని ఇడిపించుకొని పట్టుకపోతారు పోలీసు వాళ్ళు. ఎంత దొంగలైనా వాళ్ళు కూడా మనుషులేనాయే, వాళ్ళకు కూడా పరువు మర్యాదలు ఉంటాయి కాబట్టి అవి కాపాడే బాధ్యత తీసుకొని ముఖాలకు నల్ల ముసుగులేసి పట్టుకొస్తారు. దేశమంతా ఇట్నే ఉంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్ పోలీసు వాళ్ళ కథ మాత్రం వేరే ఉన్నది. పట్టుబడ్డ దొంగలను ఎట్లా ఊరేగిస్తున్నారో చూడుర్రి. ఏన్నైనా పట్టుబడ్డ దొంగలు పబ్లిక్ చేతుల పడి పచ్చడి కాకుండా కాపాడే బాధ్యత పోలీసు వాళ్ళదే ఉంటది. ఎందుకంటే వాడు దొంగ దొర అనే దానికంటే ముందు వాడొక మనిషి. మనుషులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళకే ఉంటది కదా మరి. కానీ ఇగో చేతులను ఎంతొక మడత పెట్టించి తాడితోటి బిగ్గేత కట్టేసి మెడల చెప్పుల దండేసి పోలీస్ జీప్ బ్యానెట్ మీద కూసోబెట్టి ఊరేగిస్తున్నారు చూసిండ్రా. వీడొక దొంగట. జమ్మూ బక్షీనగర్ జీఎంసీ దవాఖాన్లో 40,000 చోరీ చేసుకుంటా పట్టుబడ్డాడట. దొరికిన దొంగోడిని 4 దెబ్బలేసి పోలీసోళ్ళకి అప్పచెప్తే రియల్ పోలీసోళ్ళు సినిమాల రియల్ పోలీసులు లెక్క మారి హీరోయిజం చూపించిర్రు. మెడల చెప్పుల దండేసి జీప్ బానెట్ మీద కూసోబెట్టి వీని ఊరు పేరు చేసిన దొంగతనం ముచ్చటంతా చెప్పుకుంటా ఊరంతా తిప్పుకుంటా మళ్ళా జిందగిలా బతుకుదెరువు లేకుండా ఇజ్జ తీసిర్రు. ఇక ఇది కూడా అక్కడిదే. సరిగ్గా 10 రోజుల కింద పట్టుబడ్డ దొంగలను ఇట్లా ఊరంతా పరేడేపిచ్చిర్రు. ఎంత దొంగలైనా వాళ్ళు కూడా మనసులే కదా, మళ్ళా మారద్దా, దొంగోడు మంచోడు కావద్దా అని జమ్మూ పోలీసు వాళ్ళు ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహం చూసిన మానవ హక్కుల సంఘాలంతా నిరసన చేస్తున్నారట. హక్కులను కాలరాస్తున్నారు మీరు అని దుమ్మెత్తిపోస్తున్నారు.